నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్స్ కిచెన్. నేను మీ రాణి. ఈరోజు మన కిచెన్లో ఒక ఎగ్తో ఎన్ని కప్ కేక్స్ వస్తాయో చూసేద్దాం. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ పైన మెన్షన్ చేస్తానండి. ఈ విధంగా కలుపుకున్న బ్యాటర్ని సిలికాన్ మౌల్డ్స్లో పేపర్ మౌల్డ్ వేసుకొని దాంట్లో మెజర్మెంట్ వైజ్గా అంటే 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఈచ్ కప్లో. అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకొని ఓటీజీలో అయితే 180 degrees 10 minutes ప్రీహీట్ చేసిన ఓవెన్లో 12 to 15 minutes వరకు ఈ కప్ కేక్స్ అనేది బేక్ చేసుకోవాలండి. అయితే మనం మధ్యలో ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే కలర్ చాలా డార్క్గా అయిపోతాయి. నాకు ఏమైనా డౌట్గా ఉన్నప్పుడు నేను 12 to 30 minutes ముందే ఓపెన్ చేసి చూసుకుంటానండి కుక్ అయ్యాయో లేదో అని. అయితే నాకు 13 minutesకి ఇవి చక్కగా కుక్ అయిపోయాయి. నేను టూత్పిక్తో చెక్ చేస్తున్నాను, చూడండి బ్యాటర్ అనేది ఏమాత్రం అంటుకోకుండా వచ్చింది. సో కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోయాయి అని అర్థం. ఇప్పుడు మనం వీటిని బయటికి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. చూసారు కదండి, ఎంతో స్పాంజీగా ఉండే ఫ్లఫీగా ఉండే టేస్టీ కప్ కేక్స్ రెడీ అయిపోయాయి. నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుంది. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అయితే ఒక ఎగ్కి నాకు ఎగ్జాక్ట్గా 12 కప్ కేక్స్ వచ్చాయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.